హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేర్వేరు ఛానల్లో విభిన్నమైన సీరియల్స్తో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటూ చెరగని ముద్రగా లేడీ విలన్గా తనకంటూ ప్రత్యేక స్థానంగా సంపాదించుకున్న బుల్లితెర నటి పవిత్ర జయరాం తన కళ్ళతోనే ఎన్నో క్రూరమైన హావభావాలు పలికిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఇలా బుల్లితెర మీద వరుసగా సీరియల్ చేస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నటువంటి నటి ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో తమ ప్రాణాలను కోల్పోవడం ఇటు అభిమానులను అటు సినీ నటులకు శ్లోకాన్ని ముంచేసింది. కర్ణాటక నుంచి తన సొంత ఇంటికి వెళ్లి తిరిగి హైదరాబాద్కు వస్తున్న సమయంలో కారు ప్రమాదం జరిగింది అని తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున తన కారు అదుపు తప్పి డివైడర్కు ఢీకొట్టి కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తికి వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది. ఇక ఆమెతో పాటు కారులో ఆమె తోటి కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో పవిత్ర జయరాం బంధువు అపేక్ష, డ్రైవర్ శ్రీరామ్, తోటి నటుడు చంద్రకాంత్ కూడా గాయాలు అయినట్టు తెలుస్తుంది. ఇక ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. కన్నడలో అనేక సీరియల్స్ చేసిన పవిత్ర జయరాం తెలుగులో త్రినయని సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఏ సీరియల్లో విలన్ పాత్రలు నటించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటూ మంచి నేమ్ సంపాదించుకున్నారు. మరోవైపు కన్నడ సీరియల్ రోబో ఫ్యామిలీ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన పవిత్ర ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో త్రినయని సీరియల్లో లేడీ విలన్గా మరొకరిని ఊహించుకోలేము అంటూ తెలుగు ప్రేక్షకులు, సినీ నటులు అంటున్నారు. థ్యాంక్ యూ.